సైడ్ చేయండి. ఓకే. సో బ్రదర్ చెప్పండి, నైట్ ఇన్సిడెంట్ లో మీరు ఎంతవరకు ప్రయత్నం చేశారు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు? నిన్న ఫస్ట్ ఒక 5 జరిగింది. వారస్ కూడా చెప్పండి. వారస్ కూడా వారస్ ఎవరిది? ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఎవరిది? ఇల్లా లేకపోతే ఏంది? మా ఇంటి పక్కన గల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఒక 20 meters దూరంలో సొంతం. మేము అక్కడ అరుగు మీద కూర్చున్నాం అంటే నార్మల్ 8:30 ఏమో సంథింగ్. ఎంతమంది కూర్చున్నారు? 3 members. ఇద్దరం మొత్తం ముగ్గురం కూర్చున్నాం. అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్నాం నార్మల్గా. రీల్స్ చూసేవాళ్ళు రీల్ చూసి మ్యాచ్ చూసుకుంటా ఇక అక్కడ కూర్చుంటే ఒక 5 members ఇట్లా ఫస్ట్ ఎంట్రీ అయ్యారు. 5 members వచ్చారు, చూసిరు అక్కడ ఒక నిమిషం స్లో డౌన్ అయ్యారు. దాంతో లేదు బై వాకే వచ్చారు. మళ్ళీ ముంగటికి వెళ్ళారు. అక్కడ అశోక్ షాప్ అని ఉంటుంది, అక్కడ ఆగిరు. మళ్ళీ ఆడ ఒక 2 నిమిషాలు ఏమైందేమో వచ్చారు. అదే 5 members రిటర్న్ వచ్చారు. వచ్చిన తర్వాత అందులో ఒక పర్సన్ ఉండే వాళ్ళ బ్రదర్ తమ్ముడు డాన్, అయినా పిలిచిండి ఇట్లా రారా. అయితే నేను మా ఫ్రెండ్ ఉండేసి ఆపినాం. ఇట్లా మంచిది కాదు ఏందో మాట్లాడారు అంటే ఆయన చిన్న అలా రారా కాదు మంచిగా మాట్లాడాలని ఆకి ఉన్నాడు ఆ పర్సన్ వరదాను. ఆయన వెనకాల వేసుకొని మేము ముంగట మాట్లాడుతున్నాం. అప్పటికే డౌట్ వచ్చిందా? అదే అర్థమైంది వీళ్ళు ఇట్లా డౌట్ చంపుతారని రాలేదు. అంటే ఇప్పుడు వచ్చి ఎవరైనా ఇట్లా వచ్చి నువ్వు ఇక రారా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇటు వచ్చి ఇట్లా 5 members. మళ్ళీ అక్కడ నుంచి దూరం నుంచి వాళ్ళ ఇంకో బ్రదర్ వచ్చిండు. ఆయన వచ్చి ఇక చూస్తురు. ఫస్ట్ ఒక ఆయన ఇట్లా లెఫ్ట్లో నుంచి చేసిండు అఖిల్ మీద. చేసిన తర్వాత స్టార్ట్ అయింది గొడవ అక్కడ. నన్ను ఒక 2-3 కొట్టడం జరిగింది ఆడ. ఇతన్ని ఇటు పట్టుకోరు. మా ఫ్రెండ్ ఆయన చాకుని కూర్చుంటే సుబ్బు అని ఉంటాడు, అతను గుంజేసిండు. అది పాస్ చేసుకొని కూర్చేరు. అట్లా పాస్ చేసుకొని కూర్చేసారు. కత్తితో దాడి చేసిన ఎన్ని కత్తులు వాడారు? ఒకటే కత్తి? ఒక 2-1 2-1. ఎక్కడెక్కడ పొడిచారు మీరు చూస్తున్నారు కదా? అంటే నన్ను ఇక్కడ కొడుతున్నారు, నేను క్లారిటీగా నేను ఎప్పుడైతే పట్టుకున్నా హాస్పిటల్లో చూసినాను. ఇక్కడ 4 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. చేతు ఇది ఫింగర్ ఇరిగిపోయింది. అంటే మీరు లైవ్ విట్నెస్ కదా, మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? అందులో 10 to 12 members వచ్చారు. ఈ 5 members కాకుండా ఇటు ఉన్నారు. వచ్చిర్రు కొట్టేటప్పుడు వచ్చేసారు అందరు. ఈ 10 to 12 అంటున్నారు కదా, దాంట్లో ఎవరెవరిని గుర్తుపడతాం? అంటే ఈ అమ్మాయికి సంబంధించిన బంధువుల ఎవరెవరు వాళ్ళు? అందులో ఒక నేను గుర్తుపడతా వచ్చిన వాళ్ళని 5 members. అమ్మాయికి ఏం సంబంధం? వాళ్ళకు అమ్మాయికి వాళ్ళ రిలేషన్స్ ఎవరు? ఇద్దరు రిలేషన్. ఏమైతారు అమ్మాయికి? బ్రదర్స్. అయితే ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారమే కారణమా దీనికి? ఎన్నేళ్ల నుంచి నడుస్తా ఉంది ఈ ప్రేమ వ్యవహారం వీళ్ళ మధ్య? మాకంత క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్ మాకు తెలిసిందే లాస్ట్ 1 year బ్యాక్. అది కూడా వాడు మా ఇంటికి వచ్చి ఇట్లా మీ వాళ్ళు ఇట్లా చేస్తురు అని చెప్పి వాళ్ళ బావగాడు ఎవడైతే ఉన్నాడు ఆ పిల్ల వాళ్ళ వాడు వచ్చి వార్నింగ్ ఇవ్వడం వల్లనే మాకు ఇది తెలిసింది. ఇట్లా ఇది అవుతుండు ఇట్లా అని చెప్పి అప్పుడు కూడా మేము కూర్చోబెట్టి మాట్లాడినాం. వద్దురా వాళ్ళు చూస్తే మంచోళ్ళ లెక్క లేరు, వద్దు అంటే లేదు నేను ఇంకా పోను అని చెప్పి ఆపేసిండు సార్. ఇప్పుడు అయ్యింది ఒక లెక్క చెప్పాలా, ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కొక్క లెక్క చెప్తుంది. ఒక న్యూస్ ఛానల్ ఏం చెప్తుంది, అల్వాళ్ళ కల్వనికి పోయినప్పుడు చంపేసినారు అని చెప్పి. వాడికి నిన్న సెమిస్టర్ ఉండే, వాడు నిన్న సెమ్రాయనికి పోయిండు. అట్లా పిల్లల్ని కల్వనికి పోతారు సార్? ఒక మాట చెప్పండి. ఇప్పుడు సరే ఒకవాడు సెమిస్టర్ రాసినా కూడా వానికి మధ్యాహ్నం అయిపోతుంది, నైట్ ఎట్లా చంపుతారు? వాని కాలేజ్ కొంపల్లి, వారాజ్ కూడా ఎట్లా చంపుతారు? వాడు కల్వానికి పోతే అల్వాలా కలిసిండు కదా, అల్వాలా కలిసినప్పుడు అల్వాల్ ఇన్సిడెంట్ అయినప్పుడు వారస్ కూడా ఎట్లా ఇన్సిడెంట్ అవుతుంది? అది కూడా పాయింటే కదా సార్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి, ఎవరు టీఆర్పీ కోసం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటుర్రు. ఇప్పుడు ఎవరు ఏమైనా రాసుకుంది సార్, వీ డోంట్ కేర్. బట్ మాకేంది, మా తమ్ముడు వేసుంటాడో మాకు తెలుసు. మా తమ్ముడిని ఎట్లా చేసి చంపిర్రు. వాళ్ళు ఉన్నదే అంతగానం పోరోళ్ళు సార్. వాళ్ళ ఎంత ఇట్లా నార్మల్గా పెద్దవాళ్ళు గ్రడ్జెస్ పెట్టుకొని పొడుస్తారు చూడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.